Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా రంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని కీలక ముందడుగు వేసింది. ఇప్పటి వరకు లార్సెన్ టర్బో ఎల్ఎన్టీ ఆధీనంలో నిర్వహణలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఈ కీలక పరిణామం బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తుది రూపం దాల్చింది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తు విస్తరణ, నిర్వహణలో సమన్వయం కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఎల్ఎన్టీ సంస్థతో విస్తృత చర్చలు జరిపిన ప్రభుత్వం చివరికి షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం LTMRHL వద్ద ఉన్న 100% ఈక్విటీ షేర్లను సుమారు 1461.47 కోట్ల రూపాయల విలువలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం కుదిరిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి HMRL చైర్మన్ కె రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కీలక పాత్ర పోషించారు. HMRL తరఫున MD సర్ఫరాజ్ అహ్మద్, LNT తరఫున GK సేన్, LTMRHL ప్రతినిధిగా KVB రెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భారీ లావాదేవీ భాగంగా 2026 ఏప్రిల్ 30 నాటికి LTMRHLపై ఉన్న 13,538.53 కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేయాలని నిర్ణయించింది. ఈ ట్రాన్సాక్షన్కు IDBI క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా సరాఫ్ అండ్ పార్ట్నర్స్ లీగల్ సలహాలను అందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2017 నవంబర్లో ప్రారంభమై ప్రస్తుతం 3 కారిడార్లలో సుమారు 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రోజు సగటున 4,50,000 మంది ప్రయాణికులు ఈ మెట్రో సేవలను వినియోగిస్తుండగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. ఇది నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం ద్వారా ఫేజ్ 1 మరియు ప్రతిపాదిత ఫేజ్ 2 విస్తరణ పనుల్లో సమన్వయం సాధించేందుకు వీలు కానుంది. ప్రణాళిక, అమలు, సేవల నిర్వహణ అన్నీ కలిపి ఒక సింగిల్ అథారిటీగా రావాలి అనేది ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మెట్రో సేవలు మరింత సమర్థవంతంగా, ప్రయాణికులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ కీలక ఒప్పందానికి ముందు SN సుబ్రహ్మణ్యన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, మెట్రో ప్రాజెక్టు బదలాయింపు, భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం హైదరాబాద్ నగర రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలబడింది. భవిష్యత్తులో సమగ్ర, నమ్మదగిన, ప్రయాణికులకు సౌకర్యవంతమైన మెట్రో నెట్వర్క్ అభివృద్ధికి ఇది బలమైన పునాది వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.